వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కరుణాన్ని కరుణిస్తారా జగన్ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. సో కరణం బలరాము పదే పదే వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే ఈ రోజున ఆ స్థాయిలో ప్రకాశం జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలను రిప్రజెంట్ చేసిన చరిత్ర కరణం బలరాం ఫ్యామిలీకి ఉంది. అంతేకాదు ఇక్కడ చూసినట్లయితే ఒక దశలో నిజంగానే ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన చరిత్ర కూడా కరణం బలరాంకి ఉంది. అయితే ఎట్ ద సేమ్ టైం కరణం బలరాం తనతో పాటు పార్టీని ఎదగనివ్వరని, ఎట్ ద సేమ్ టైం తనతో పాటు తన అనుచరుల్ని పైకి రానివ్వరని ఒక విమర్శ ఇప్పటికీ ఆయన మీద ఉంది. బట్ అలాంటి అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కరణం బలరాం ఈ రోజున తన కొడుకు భవిష్యత్తు గురించి చాలా సీరియస్గా బెంగ పెట్టుకున్నారు. తన కొడుకు భవిష్యత్తు విషయంలో అసలు ఏ మలుపు తీసుకుంటుంది అనే ఆలోచన ఆయన నిజంగానే ఈ ఏజ్లో ఆయన ఒక మదన పడేలాగా చేస్తుంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇప్పటికే ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు కరణం బలరాం కానీ ఆయన కొడుకు వెంకటేష్ కానీ. ఎలాగైనా సరే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి తన కొడుక్కి ఎలాగైనా అద్దంకి టికెట్ ఇప్పించుకోవాలనే ఆలోచన కరణం బలరాం చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు కూడా ఈ విషయం మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉందనేది ఒక చర్చ. నిజంగానే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఇప్పటికే అక్కడ ఎవరో ఒకరిని ఇన్ఛార్జిగా నియమించాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు తనకు కంచుకోటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లా లాంటి జిల్లాలు నిలబడ్డప్పటికీ ఈరోజు ప్రకాశం జిల్లాలో అతి కీలకమైన కాన్స్టిట్యున్సీస్ని ఆయన గాలికి వదిలేశారు. లైక్ ఒక పర్చూరు కావచ్చు, అదేవిధంగా ఒక అద్దంకి కాన్స్టిట్యున్సీ కావచ్చు. అలా ఓడిపోతూ ఉన్నారు వరుసపెట్టి వైసీపీ నుంచి ఇన్ని సంవత్సరాలుగా. అయినా కూడా అక్కడ మళ్ళీ ఆయన దాన్ని రిగ్రెట్ అవ్వడం కానీ, దాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసే ప్రయత్నం కానీ ఆ కాన్స్టిట్యున్సీలు చేయట్లేదు. అలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆ రెండు కాన్స్టిట్యున్సీలని. అయినా సరే ఒక సుబ్బారెడ్డి లాంటి నేత అక్కడ అద్దంకి అయింది, అక్కడ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన ప్రకాశం జిల్లా నుంచి ఒక సీనియర్ నేతగా. మొన్నటి వరకు బాలినేని లాంటి నేతలు ఉన్నారు. ఎర్రగొండపాలెం నుంచి, అదే సంతనోతులపాడు నుంచి, ఎర్రగొండపాలెం నుంచి, ఆ తర్వాత ఇప్పుడు కొండెం నుంచి ఓడిపోయారు ఆయన. ఆదిమూలం సురేష్ లాంటి నేతలు గెలిచి మంత్రులు కూడా అయ్యారు. అలాంటి నేతలు కూడా ఈరోజు పార్టీ మీద ఫోకస్ పెట్టని పరిస్థితి అయితే ఉంది. సో దగ్గుబాటి లాంటి వాళ్ళు ఉన్న మొన్నటి వరకు ఆయన పార్టీలోంచి బయటికి పంపించిన దాకా జగన్మోహన్ రెడ్డి నిద్రపోలేదు. సో అందుకే అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కొన్ని కాన్స్టిట్యున్సీస్, ఒక పర్చూరు కావచ్చు, ఒక అద్దంకి కావచ్చు, చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలనేది ఒక డిమాండ్. ఈ క్రమంలోనే కరణం బలరాం కూడా జగన్మోహన్ రెడ్డితోని తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు అనేది మనకున్న సమాచారం. ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన కరెక్ట్ టైంలో టీడీపీని వదిలి బయటికి రావడం కానీ, సో పూర్తి స్థాయిలో జగన్ పంచం చేరే ప్రయత్నం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడిని అదేవిధంగా లోకేష్ని టార్గెట్ చేసి ఒక వంశీ నాని తరహాలోనే వార్తల్లోకి ఎక్కారు ఆయన. సో ఈరోజు చూస్తే అన్ని విధాలుగా లాస్ అయ్యారు, అన్ని విధాలుగా ఆయన నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. తన పొలిటికల్ కెరీర్, తన కొడుకు భవిష్యత్తును కూడా పణంగా పెడుతున్న పరిస్థితి ఉంది. రేపటి ఎన్నికల్లో అసలు ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటో తెలియని ఒక అయోమయం ఉంది. తాను నమ్ముకొని వచ్చిన బాలనేని ఈరోజు జనసేన జెండా కప్పుకున్న సిచ్యువేషన్ ఉంది. తన వెంటనే నడిచిన పోతుల సునీత ఇప్పుడు ఆయనతో సంబంధం లేకుండా రిజైన్ చేసే ఆమె ప్రయత్నాల్లో ఉంది. ఇలా అన్ని రకాలుగా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు ఆయన. అందుకనే ఈ సఫికేషన్ నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర క్లియర్ కట్గా తాడో పేడో తేల్చుకోవాలన్న ఆలోచనలో కరణం బలరాం ఉన్నారు. నిజంగా ఈ పరిస్థితి కారణం ఏంటి చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను మనం చెప్పుకోవాలి. కరణం బలరాం మనం ఆల్రెడీ అనుకున్నట్టు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి. ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడు ఆయన. కానీ కరెక్ట్గా టీడీపీ నుంచి తనకు పదవులు వస్తాయి అనుకున్నప్పుడు ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయడం, ఒకప్పుడు కాంగ్రెస్కి కానీ ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీకి కానీ ఆయన వెళ్లే ప్రయత్నం చేయడం, అనేక రకాలుగా ఆయన పొలిటికల్ కెరీర్ మీద దెబ్బేసింది ఈ అంశమే. లేకుంటే చంద్రబాబు నాయుడుతో నిజంగా సమకాలీకుడే ఆయన. చంద్రబాబు నాయుడుతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ప్రకాశం జిల్లా రాజకీయాల్ని సింగిల్ వేల్తో శాసించిన చరిత్ర కరణం బలరాంకు ఉంది. అందుకే అప్పట్లో ఈ జనరేషన్ కాకుండా అప్పటి జనరేషన్ నేతలంతా ఆయన్ని ప్రకాశం పులిని పిలుచుకునేవాళ్ళు, లైక్ నన్నప్రేణి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. అంతటి చరిత్ర ఉంది కరణం బలరాంకి. అయితే రాజకీయంగా ఆయన వేసిన ఎన్నో తప్పుడు అడుగులు ఈరోజు ఆయన కొడుకు భవిష్యత్తుని, ఆయన కారణంగా ఆయన కొడుకు భవిష్యత్తు డైలమాలో పడిన పరిస్థితి ఉంది. అటు కరణం వెంకటేష్కి మంచి వాయిస్ ఉంది, తన తండ్రి నుంచి వచ్చిన ఒక ఇమేజ్ ఉంది. అయినప్పటికీ కూడా కరణం వెంకటేష్ ఈరోజు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఎదురవుతుంది. అది అద్దంకి కావచ్చు, చీరాలు కావచ్చు. మనం చూసుకుంటే ఎప్పుడైతే గొట్టిపాటి ఫ్యామిలీతో వాళ్ళకున్న వ్యక్తిగత విభేదాలు రాజకీయాల్లోకి వచ్చాయో అప్పటి నుంచే కరణం బలరాంకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎస్పెషల్లీ గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి గొట్టిపాటి రవి ఎంట్రీ ఇవ్వడం కానీ రాజకీయాల్లోకి, అప్పటి నుంచి కరణం బలరాం రాజకీయాలకి ఎక్కడికక్కడ చెక్ పడుతూ వచ్చింది జిల్లాలో. అద్దంకి నుంచి రిప్రజెంట్ చేస్తూ ఏదైతే జిల్లాలో చక్రం తిప్పిన చరిత్ర ఉన్న కరణం బలరాంకి ఎస్పెషల్లీ మనం చూస్తే 2004 నుంచి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎప్పుడైతే బుజ్జి లాంటి వాళ్ళు ఎంట్రీ ఇచ్చారో, గొడ్డుపాటి రవి లాంటి వాళ్ళు, అప్పటి నుంచి అద్దంకిలో తానే పూర్తి స్థాయిలో 1 మ్యాన్ ఆర్మీ లాగా నడిపించిన కరణం బలరాంకి గొడ్డుపాటి రవి చెక్ పెడుతూ వచ్చారు.
ఈ టీడీపీలో ఉంటే ఆ రోజు గొట్టిపాటి రవి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అలా 2009లో కూడా మళ్ళా గెలిచారు ఆయన. 2009లో గెలిచిన కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పార్టీ పెట్టే ప్రయత్నం చేశారో తన తండ్రి మరణం తర్వాత అలా ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతానంటూ విమర్శలు చేసిన క్రమంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారో అలాగే గొట్టిపాటి రవి కూడా ఆ రోజు టీడీపీలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2014 ఎన్నికల సమయంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి గొట్టిపాటి రవి పోటీ చేస్తే అద్దంకి నుంచి, కరణం బలరాం కొడుకైన కరణం వెంకటేష్ అద్దంకి నుంచి పోటీ చేసి గొట్టిపాటి రవి చేతిలో ఓడిపోయారు. అయితే గొట్టిపాటి రవి ఎప్పుడైతే టీడీపీలోకి ఎంట్రీ అనుకున్నారో చంద్రబాబు నాయుడు ఆయనకి రెడ్ కార్పెట్ వేశారో అప్పుడు కరణం బలరాం చాలా సీరియస్గా దీన్ని వ్యతిరేకించారు. గొట్టిపాటి రవి వస్తే ఒప్పుకోనంటూ కూడా హుకుం జారీ చేశారు. అయినా చంద్రబాబు నాయుడు ఆయన్ని పక్కన పెట్టి గొట్టిపాటి రవిని పార్టీలోకి తీసుకున్నారు. వన్స్ గొట్టిపాటి రవి వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు కొంతమంది నేతలకి అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంటుంది. అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా. అద్దంకి కాన్స్టిట్యున్సీలో గొట్టిపాటి రవి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. లైక్ ఏలూరు సాంబశివరావు పర్చూరులో ఎలాగైతే ఉందో ఆయనకు కూడా అలాంటి ఒక ఇమేజ్ ఉంది. అలా ఆయన 2019 ఎన్నికలు వచ్చాయి. అలాగే ఆయన టీడీపీలో ఉన్నారు. 19 ఎన్నికల సమయంలో కరణం బలరాం తనకే అద్దంకి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అప్పుడున్న సిచ్యువేషన్లో గొట్టిపాటి రవిని కాదని కరణం బలరాంకి ఆ టికెట్ ఇచ్చే పరిస్థితి పార్టీలో లేదు. అయితే ఇలాంటి సమయంలోనే ఆమంచి కృష్ణమోహన్ ఆయన నెత్తిని పాల్గొసారు. ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్ వరకు టీడీపీ ఇన్ఛార్జిగా అక్కడ ఉన్నప్పటికీ లాస్ట్ మినిట్లో ఆయన వైఎస్ఆర్సీపీలో జంప్ చేశారు. చీరాల ఖాళీ అయింది. కొండయ్య అప్పటికి అంతగా కోపం చేసుకోలేని పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు కరణం బలరాంని బుజ్జగించి ఒప్పించి ఆయనకు అన్ని రకాలుగా అండగా నిలబడి ఆయన చీరాలు పంపించే ప్రయత్నం చేస్తే చీరాల నుంచి 2019లో కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే గెలిచి ఆయన పార్టీలోనే తనకు అంత కష్టపడి చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ఆదుకున్నాడు కాబట్టి పార్టీలో ఉండుంటే ఆయనకు ఒక లాయల్టీ ఉండి ఈరోజు ఆయన గెలిచి ఉండేవాళ్ళు. అంతేకాదు కొండయ్యకి టికెట్ వెళ్ళేది కాదు మొన్నటి ఎన్నికల్లో. ఆయన గెలిచి ఉండేవాళ్ళు. తప్పకుండా ఆయన కానీ ఆయన కొడుకు క్యాబినెట్లో ఉండేవాళ్ళు అంటే కూడా అది అతిశయోక్తి కాదు. అయితే గెలిచిన కొద్ది రోజులకే జగన్ పంచం చేరారు. బాలినేని సయోధ్య కారణంగా తన కొడుకుతో పాటు వెళ్ళి జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన. ఎందుకంటే అక్కడి నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోవడం ఆయన చేతిలో. ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయినా గెలిచిన ఆయనే అక్కడ అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరించడం మనం చూసాం. కరణం బలరాం ఈ సఫికేషన్ తట్టుకోలేకే బాలినేని సహాయంతో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరినా అక్కడ కరణం బలరాం ఆయన కొడుకు కంటే ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ హవానే ఎక్కువగా నడుస్తూ వచ్చింది. ఈ పంచాయతీ ఎప్పుడు కూడా బాలినేని దగ్గరికి అక్కడి నుంచి జగన్ దగ్గరికి వెళ్తూ ఉండేది. అందుకే ఆమంచిని తీసుకెళ్లి బలవంతంగా పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఆమంచి మాత్రం తన ఫోకస్ మొత్తం చీరాల్లోనే పెట్టేవాళ్ళు. ఇక మొన్నటి ఎన్నికల నాటికి మనం చూసినట్లయితే ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్లో పర్చూరు ఇన్ఛార్జ్ వద్దు, నాకు నేను చీరాల నుంచే పోటీ చేస్తానని చెప్పేసి ఆయన చీరాల నుంచి ఇండిపెండెంట్గా బరిలో దిగే ప్రయత్నం చేశారు. కరణం బలరాం మొన్నటి ఎన్నికల సమయంలో తన కొడుకుని బరిలో దించారు. తన కొడుకు చీరాల నుంచి రిప్రజెంట్ చేశారు. మరోవైపు టీడీపీ నుంచి కొండయ్యని పార్టీ టికెట్ అనౌన్స్ చేసింది. ఒక ట్రయాంగిల్ ఫైట్కి ఒక కాన్స్టిట్యున్సీ వేదికైంది. అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో భాగంగా కొండయ్య ఈరోజు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈరోజు కరణం బలరాం ఓడిపోయారు. కరణం బలరాం కొడుకు వెంకటేష్ ఓడిపోయారు. ఆయన నమ్ముకున్న బాలినేని శ్రీనివాస్ జనసేనలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈయన జనసేనలోకి వెళ్దామంటే అటు టీడీపీ నేతలు రానిచ్చే పరిస్థితి లేదు. టీడీపీలోకి డైరెక్ట్ వెళ్దామంటే ఆ ఎంట్రీని లేదు. లోకేష్ తన పాదయాత్రలో భాగంగా కరణం బలరాంను ఉద్దేశించి అలా కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సిద్ధాన్ని ఉద్దేశించి కూడా కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టిన వీళ్లకు, తమని అనేక రకాలుగా టార్గెట్ చేసిన వీళ్లకు పార్టీలో స్థానం లేదంటూ కూడా లోకేష్ టార్గెట్ చేశారు ఆ రోజున. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా ఒంగోలు పర్యటనలో భాగంగా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి పార్టీలో ఎంట్రీ లేదు అంటూ ఒక క్లియర్ కట్గా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు అప్పుడే. అలా టీడీపీలోకి ఎంట్రీ లేదు, అలాగని జనసేనలోకి స్పేస్ లేదు. ఇక బీజేపీలోకి వెళ్తారన్న వ్యాఖ్యలు వస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఆయన బీజేపీలోకి తీసుకుంటారా లేదా టీడీపీని కాదని అన్న ఒక చర్చ అయితే ఉంది. ఆ చర్చ కూడా నిజమే కావచ్చు. ఇక అటు చూస్తే అద్దంకిలో చూస్తే ఈరోజు మంత్రి అయ్యారు గొట్టిపాటి రవి గెలిచి మొన్నటి ఎన్నికల్లో. ఇక చీరాల్లో ఉంటే అటు ఆమంచి కృష్ణమోహన్ ఉన్నన్ని రోజులు తనకు అవకాశం ఉండదు. ఎప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినా, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా లాస్ట్ మినిట్లో ఈయనకి థ్రెట్ పడవచ్చు. అందుకని ఈరోజు తన కొడుకుని ఎలాగైనా అద్దంకి సమన్వయకర్తగా నియమించాలని జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల సమయంలో లాస్ట్ మినిట్లో బాచిని కృష్ణ చైతన్యాన్ని కొన్ని రోజులు పెట్టి ఆయన తీసేశారు. ఆ తర్వాత హనుమారెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన అసలు గొట్టిపాటి రవి దెబ్బకి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు ఓడిపోయిన తర్వాత. అనేక ప్రయోగాలు చేసిన అద్దంకి లాంటి కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కోపప్ చేసుకోలేకపోయారు. అందుకే ఎన్నికలకి చాలా ముందు నుంచే
తన కొడుకు అద్దెంకి ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలి అని కూడా కర్ణం బలరాం జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి డిమాండ్ చేసి పూర్తి స్థాయిలో ఈరోజు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ తీసుకొచ్చి తను అక్కడ ఇన్ఛార్జి పదవి తన కొడుకు ఇవ్వాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో తన కొడుకు ఇప్పటి నుంచి అక్కడ పూర్తి స్థాయిలో తనకు అనుకూలంగా కాన్స్టిట్యున్సీని మార్చుకుంటారనే విధంగా కర్ణం బలరాం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు కూడా కర్ణం బలరాం ప్రపోజల్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది, ఎంతవరకు బలరాం వైపు నిలబడే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి, ఎంతవరకు వెంకటేష్కు అద్దెంకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.